హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అరుహ రెసిపీస్. ఈరోజు స్పెషల్ పెళ్ళిళ్ళలోనూ ఫంక్షన్లోనూ ఎక్కడైనా సరే మీరు చూసే ఉంటారండి. ఈ ఆలు కుర్మా చాలా మంచి రుచితో మనకు ఆకులో వడ్డిస్తూ ఉంటారు. ఎంతో రుచిగా ఉంటుంది. ఈ ఆలు కుర్మాకి చాలా డిమాండ్ ఎక్కువ అండి. కుర్మా అనేది ఎప్పుడు మన ఇంట్లో చేసుకునే విధంగా కాకుండా ఇలా ఫంక్షన్లో చేసే విధంగా మనం కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది కదండి. మరి నేను ఈ సీక్రెట్స్తో పాటు మీకు ఫంక్షన్లో ఎలా చేస్తారనేది ఇప్పుడు నేను చెప్తున్నాను. మరి ఈ ఆలు కుర్మా ఈ సీక్రెట్స్తో మీకైతే చెప్పేస్తున్నానండి. మీరు కూడా చేసుకొని బాగా ఎంజాయ్ చేయండి. ముందుగా ఒక రైస్ కుక్కర్ తీసుకొని అందులో 2 నుంచి 3 గ్లాసుల వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. 4 బంగాళాదుంపలను తీసుకొని ఇలా మధ్యలో కట్ చేసి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది తీసుకొని ముక్కల్ని దీంట్లో వేసుకొని డీప్ ఫ్రై అనేది చేసుకోవాలండి. వీటిని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా ప్రిపరేషన్ కోసం 4 నుంచి 5 వెల్లుల్లి రెమ్మలు అనేది యాడ్ చేసుకోవాలి. మిక్సీ జార్లో ఒక చిన్న అల్లం ముక్క, 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, చిన్న దాల్చిన చెక్క ముక్క, 3 లవంగాలు, 1/2 టీ స్పూన్ గసగసాలు వేసి ఇలా మెత్తని పేస్ట్లా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో మనం ముందుగా డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ని వేసి వేడైన తర్వాత 1 పచ్చిమిర్చి చీలికలు అనేది వేసుకొని 3 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా చీలికలుగా చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత చిటికెడు పసుపు, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా చేసుకున్న మసాలాని 1 స్పూన్ అనేది యాడ్ చేసుకోవాలి. మీరు ఎక్కువగా యాడ్ చేసుకోవద్దండి, 1 స్పూన్ మాత్రమే యాడ్ చేసుకోండి. నేను 2 స్పూన్స్ వేసాను, నాకు మసాలా అనేది కొంచెం ఎక్కువ అయింది. సో మీరు 1 స్పూన్ అనేది యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఇది బాగా పచ్చివాసన పోయే వరకు ఒక 2 నిమిషాల పాటు వేయించుకొని కొంచెం కరివేపాకు అనేది యాడ్ చేసుకోండి. ఈ కరివేపాకు అనేది మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి, తప్పకుండా వేసి తీరాల్సిందే. 1 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకొని బాగా మరిగించుకోవాలి. అవి కొంచెం దగ్గర పడుతుండగా చూడండి, ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా వేయించుకున్న బంగాళాదుంప ముక్కల్ని ఈ స్టేజ్లో యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒకసారి బాగా కలుపుకొని మనకి సాల్ట్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి, సరిపోయిందో లేదో. ఇప్పుడు దీన్ని బాగా సెమీ గ్రేవీ టెక్స్చర్లో వచ్చే వరకు కూడా ఉడికించుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. చూడండి, ఆలు ఫ్రై ఇంకా వాటర్ అనేది ఉంది కాబట్టి మరి కొంచెం సేపు బాయిల్ చేసుకుందాం. ఇది పక్కా ఫంక్షన్స్లో చేసే ఆలు కుర్మా అండి. మీరు ఇది ఒకసారి చేసిన తర్వాత టేస్ట్ అనేది చూసాకే మీకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ఇప్పుడు మనం మరొకసారి మూత అనేది పెట్టి మరొక 2 నిమిషాలు అనేది ఉడికించుకున్నాను. ఇలా దగ్గర పడింది, సెమీ గ్రేవీ స్ట్రక్చర్ వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత మీరు ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసేసుకోవచ్చు. అంతేనండి, ఆలు కుర్మా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి అనేది తీసేసుకుంటాను. మీకు ఈ ఆలు కుర్మా నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్, లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.